పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. సమస్యాత్మక గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మనకి 263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఎలక్షన్ అనేది 3 ఫేజెస్లో పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో 5 మండలాలు అంటే మంతని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి అండ్ శ్రీరాంపూర్ పెట్టుకున్నాం. దీంట్లో 99 గ్రామ పంచాయతీకి ఫస్ట్ ఫేజ్లో వెళ్తున్నాం అనమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసి అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి. ఫోర్త్ ఫేజ్ మిగిలిన 4 మండలాలు వెళ్తున్నాం. వీటికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఆల్మోస్ట్ అంత వర్క్ అనేది ఫైనల్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ బ్యాలెట్స్ కానీ, పోస్టల్ బ్యాలెట్ చేయటం కానీ, తర్వాత ట్రైనింగ్స్ కానీ, ఆర్ఓ ట్రైనింగ్స్ కానీ, మెటీరియల్ వెళ్ళటం కానీ, బ్యాలెట్ పేపర్లు రావటం కానీ, తర్వాత బాక్సెస్ రెడీ చేసుకోవటం కానీ, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు పోలింగ్ బూత్ రెడీ చేసుకోవటం కానీ, తర్వాత వెహికల్స్ రెడీ కానీ అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మేము ఒక 20-25 ప్లేసెస్లో కొన్ని సెంటర్స్ కొంత క్రిటికల్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటి దగ్గర కూడా వెబ్ కాస్టింగ్ ఒకటి పెట్టాము. ప్లస్ పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా అడిషనల్ బందోబస్తు అనేది ప్లాన్ చేస్తున్నారు. సో మోస్ట్లీ అవర్ అసెస్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది. వనపర్తి జిల్లా జమ్మాపూర్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మల్లయ్య అనే వ్యక్తి గ్రామానికి 35 లక్షలు ఇస్తానని అంగీకరించడంతో గ్రామ పెద్దలు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు వార్డు సభ్యుల ఏకగ్రీవానికి చర్చలు కొనసాగుతున్నాయి. మా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినందువల్ల మా గ్రామ పెద్దలంతా కూర్చొని గ్రామ అభివృద్ధి కొరకు అందరు కలిసి నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడ్డది ఇనానిమస్గా. నేను గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇనానిమస్ ఎన్నికలు లేకుండా చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలంతా ఇనానిమస్ చేసుకోబడ్డది. దానికి మేము గ్రామాన్ని అభివృద్ధి